మా స్క్రీన్ షేర్ అవుతుంది, స్క్రీన్ విజిబుల్ అవుతుంది ఇప్పుడు మీకు. లాస్ట్ క్లాస్లో మనం ఒక కేస్ స్టడీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇంట్రో, ఆడిటింగ్ నేచర్ ఏంటి, ఆడిటింగ్ ఎన్ని మార్క్స్కి, అసలు ఆడిటింగ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా టీచ్ చేస్తాను, ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అమ్మా. ఎవరైతే లాస్ట్ క్లాస్ మిస్ అయ్యారో, లాస్ట్ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఒక్కసారి లాస్ట్ క్లాస్కి రాని వాళ్ళు ఒక్కసారి ఏమని టైప్ చేస్తారు? నో అని టైప్ చేయండి. రాని వాళ్ళు నో అని టైప్ చేయండి. లాస్ట్ క్లాస్కి రాలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో అని టైప్ చేయండి. ఎవరు లాస్ట్ క్లాస్కి రాలేదో వాళ్ళు నో అని టైప్ చేయండి అమ్మా. ఎవరు లాస్ట్ క్లాస్కి రాలేదో వాళ్ళు నో అని టైప్. ఎవరు లాస్ట్ క్లాస్కి రాలేదో వాళ్ళు నో అని టైప్ చేయండి. రైట్. సార్ మరి లాస్ట్ క్లాస్ ఏం జరిగింది అంటే, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో ఉంటుందమ్మా, లింక్ పంపిస్తారు. సో దాని నుంచి స్టార్ట్ చేద్దాం. క్లాసెస్ ఎలా ఆపరేట్ అవుతాయి ఏంటి, అసలు ఎలా చెప్పుకుంటే క్లాసెస్ ఎలా చెప్పుకుంటే బాగుంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద బ్యాచ్. మాకు వచ్చే ప్రాబ్లం ఏంటి, స్టూడెంట్స్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాసు కొంతమంది అటెండ్ అయ్యారు, లాస్ట్ క్లాస్ అటెండ్ కాలేదు. లాస్ట్ క్లాస్ మళ్ళీ చెప్పనా అంటే పాత వాళ్ళు ఏం చేస్తారు, మేము ఎందుకు మా టైం వేస్ట్ అంటారు. సరే, ఈరోజు లాస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది. సరే, ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యారు, రేపు ఇంకొంతమంది కొత్తగా జాయిన్ అవుతారు. అలా ఎప్పటి వరకు జాయిన్ అవుతారు సార్ అంటే, వాళ్ళు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి జాయిన్ అవుతారండి. అలా రోజుకు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయలేం ప్రాక్టికాలిటీ. మరి ఏం చేయాలి సార్? మా క్లాసు కావాలి కదా, లాస్ట్ క్లాసు. స్టాఫ్ కంపల్సరీ అమ్మా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పాత క్లాసులన్నీ చూసే ఈ క్లాస్కి రండి. అది 1 hour క్లాస్ అవ్వచ్చు ఆర్ 6 hours క్లాస్ అవ్వచ్చు అని చెప్పే ఈ క్లాస్కి అటెండ్ అవ్వని చెప్తారండి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ద బేసిక్ రిక్వైర్మెంట్ పాత క్లాసులు చూడకుండా ఈ క్లాస్ ఆర్ మధ్యలో ఉన్న క్లాస్ కంటిన్యూ చేస్తూ దాన్ని బట్టి నాకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, ఆ సబ్జెక్ట్ నేను క్యాచ్ చేయాలి. ఒక 2 రోజులే కదా, లైక్ ఈ 2 రోజులే కాబట్టి పెద్ద ఏం జరగలేదు, ఓకే. సో వాట్ అబౌట్ ఇఫ్ స్టూడెంట్ జాయిన్ ఆఫ్టర్ 1 week? ఒక వీకే కదా. 10th క్లాస్లో నేను అంతే, ఒక 2 weeks తర్వాత వెళ్ళాను. బట్ నాట్ అ మ్యాటర్. 1 month తర్వాత వెళ్ళినా మ్యాటరే కాదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా అంతే, 1 month తర్వాత వెళ్ళినా మ్యాటరే కాదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ కోర్స్ సార్, చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఈ పాయింట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలామంది ఇన్స్టిట్యూట్స్ చాలా లేట్గా బ్యాచ్ స్టార్ట్ చేస్తారు, ఆరు ముందుగానే స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసేసి, సబ్జెక్ట్ స్టార్ట్ చేయకుండా టైం వేస్ట్ చేసేసి ఇంకా ఎగ్జామ్ 15 days ఉందనంగా సిలబస్ కంప్లీట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ చాలామంది అండి. సార్, మనం ఏదైతే టైం అనుకుంటామో ఎగ్జామ్స్కి కంపల్సరీ 1.5 month రివిజన్ ఎగ్జామ్స్ జరగాలి. అంటే 1.5 ఎగ్జామ్ డేట్కి 1.5 month ముందు సిలబస్ కంపల్సరీ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే మేము క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చెక్ చేసుకునే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సార్, మరి మధ్యలో జాయిన్ అయిన స్టూడెంట్కి ఏంటి అంటే, ఆల్రెడీ జరిగిన క్లాసెస్ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో అవి అతనికి రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాం. అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి, లేట్గా వచ్చాడు కాబట్టి సో అవి విని నెక్స్ట్ క్లాస్కి రావటం ఓవర్ టైం చేసి. సార్, నాకు కొంతమంది తెలియక రాకపోవచ్చు, కొంతమంది తెలిసి వెళ్దాంలే అని చెప్పేసి నెగ్లిజెంట్గా రాకపోవచ్చు, వాట్ ఎవర్ ది కేస్ మేబీ. సో అది ఎవరిది తప్పు కాదు. కంపల్సరీ జరిగిన క్లాసెస్ చూసి న్యూ క్లాస్కి రావాలి. అప్పుడే మీ క్లాస్ అనేది యాప్ట్గా అర్థమవుతుంది. మధ్యలో క్లాస్ విని సబ్జెక్ట్ ఏదో అని మీరు కొన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతాయి, కానీ ఆడిటింగ్ లాంటి సబ్జెక్ట్ కానీ ఆర్ ఏ సబ్జెక్ట్ అయినా కష్టమే, అంత యాక్యురేట్గా అర్థం కాదు ముందు క్లాసెస్ వినకపోతే. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏం లేదండి, లాస్ట్ క్లాస్ పెద్ద ఏం జరగలేదు. సిలబస్ గురించి చెప్పాము, ఎన్ని మార్క్స్కి వస్తుంది ఏంటి అని చెప్పాము. ఈ క్లాస్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, రికార్డింగ్ వినే వాళ్ళకి ఇది సెకండ్ క్లాస్ అవుతుంది ఆర్ లెక్చర్ నెంబర్ 1 అవుతుంది. చాప్టర్ నెంబర్ 1లో లెక్చర్ నెంబర్ 1 అవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, సార్ చెప్పారు ఫస్ట్ క్లాస్లోనే ఈ ముందు క్లాసెస్ వింటేనే మిగతా క్లాసెస్ అర్థమవుతాయి అని. సో అప్పుడు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయాలి వచ్చి, సార్ మధ్యలో ఉంది కదా ఏం చేయాలని. ఏం చేయాలి, ఆల్రెడీ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి వస్తాయి, నువ్వు జాయిన్ అయ్యావు అంటే.
వాటిని ఏం చేయాలి, వాటిని వినాలి. వినిరా సార్, ఎలా వింటాం సార్, ఏంటి సార్ అంటే వెరీ సింపుల్, ఒక షెడ్యూల్ వేసుకో, మాతో మాట్లాడు సార్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగు, అవి కంప్లీట్ చేసుకుంటారా సార్, అంత ఓపిక లేదు నాకు, బెటర్ క్విట్ సార్, ఈ కోర్స్లో ఓపిక లేదు, అంత పేషెన్స్ లేరు అంటే కోర్స్ని క్విట్ చేయండి, అంతేగాని కంటిన్యూ చేయొద్దు, ముందే చెప్పేస్తున్నాను. సో కంపల్సరీ చేయగలరు, ఈజీయే, ఎప్పుడు అంటే కొంచెం ఓపిక పెడితే. సో అది నేను చెప్పేది. సిన్సియర్గా ఎఫర్ట్ ఇస్తే పాస్ అండి, సిన్సియర్గా ఎఫర్ట్ ఇవ్వకపోతే రిజల్ట్ అనేది మీరు అనుకున్నది రాదు. కంపల్సరీ పాస్ ఎప్పుడు మీన్స్ జెన్యున్గా, ఏదో చదవమన్నాను కదా అని 13 అవర్స్ 14 అవర్స్ 16 అవర్స్ అవసరం లేదు, నార్మల్ 6 అవర్స్ సరిపోతుంది. డైలీ కన్సిస్టెంట్ ఎఫర్ట్, అది మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది. అండ్ నెంబర్ 2, అంటే నేను లాస్ట్ క్లాస్ అంతా నేనేం చెప్పాను, నా సైడ్ నుంచి నేను ఎలా టీచింగ్ చేస్తాను, నేను ఎలా చెప్తాను, నా క్లాస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో, సిలబస్ ఏంటి ఇవన్నీ. ఇప్పుడు ఈ క్లాస్లో ఒక 10 మినిట్స్ మీ సైడ్ నుంచి నాకేం కావాలి సార్ అంటే కన్సిస్టెన్సీ అండ్ ట్రస్ట్ అండి. ట్రస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏంటి సార్ ఈ ట్రస్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను, పాత క్లాసులు చూసే రండి, అప్పుడే ఈ క్లాస్ అర్థమవుతుందంటే అది ఎంతవరకు పిల్లలు ఫాలో అవుతారనేది స్టూడెంట్ డిఫరెంట్ అవుతుంది. స్టూడెంట్ అంటాడు, నేను డైరెక్ట్ వచ్చి కూర్చుంటాను, ఈ క్లాసు చెప్పు, మధ్యలో ఉన్నా సరే నేను అర్థం చేసుకోగలను అని చెప్పేసి వచ్చేస్తారు. తెలియని తలం అమాయకత్వం అనుకోవచ్చు, బట్ పాత క్లాస్ వింటే ఈ క్లాస్ కంఫర్టబుల్గా ఉంటుంది. నీకు అర్థమైందా లేదా అనే సెకండ్ పాయింట్, ఎంతవరకు కంఫర్టబుల్ ఉంటుంది, పాత క్లాస్లో ఒక పాయింట్ అన్నా నీకు తెలియదు ఉంటుంది కదా అనేది ప్రైమరీ పాయింట్. అవి వినే ఓపిక లేదు, ఇవన్నీ కాదు, నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సార్ ఒక పని చేద్దాం సార్, నేను లేట్గా వచ్చాను కాబట్టి, ఇప్పుడు లేట్ కాదు, తర్వాత ఇదంతా మీకు సంబంధించింది కాదు, ఒక 1 మంత్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళ గురించి చెప్పేది. సార్ 1 మంత్ తర్వాత న్యూ బ్యాచ్ ఉంటుంది కదా, జాయిన్ అవుతుంది సార్. గుర్తుపెట్టుకో, 1 మంత్ తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశారంటే ఆ సిలబస్ ఎగ్జామ్కి ఇంకా 1 వీక్ ఉందనగా కంప్లీట్ అయ్యే సిలబసే. నువ్వు ఆ బ్యాచ్ జాయిన్ అయినా వేస్టే. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళు ఎవ్వరు ఇంకా ఎగ్జామ్స్కి 2 మంత్స్ 3 మంత్స్ ఒక ప్లాన్ ప్రకారం బ్యాచ్ స్టార్ట్ చేయరు. స్టూడెంట్స్ వచ్చిన తర్వాత అందరిని చూసుకొని బ్యాచ్ స్టార్ట్ చేసే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, సో వాళ్ళంతా సిలబస్లు ఈజీ కంప్లీట్ చేయరండి. మనం ఏంటంటే ఒక షెడ్యూల్ వేసుకుంటాం, స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి అయిపోయినవి క్లాసెస్ చదివిపించేసేసి ఈ మెయిన్ స్ట్రీమ్లో కలుపుతాం, వాళ్ళని రివిజన్ చేస్తాం. అవన్నీ కోర్స్ వాళ్ళు లేట్గా వచ్చింది వాళ్ళ ఫాల్టే, కానీ మేము అది అర్థం చేసుకొని రికార్డింగ్స్ ఏవైతే ఉన్నారో విని మేము అడిషనల్ టైం వాళ్ళకి మళ్ళీ రెండోసారి చెప్తాం, విన్నారా ఈ క్లాసెస్ అన్ని, మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తాను చూడండి అని. వాళ్ళనేమో అలా గాలికి వదిలేను. కానీ మీ సైడ్ నుంచి కూడా మాకు కొంత కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ కావాలి, అట్ ది సేమ్ టైం ట్రస్ట్ అనేది ఉండాలి మా మీద. సో ఎందుకంటే మేమేం ఫస్ట్ బ్యాచ్ కాదు, ఇది ఓరే 10 years స్పాన్. వీ హ్యావ్ కండక్టెడ్ సో మెనీ బ్యాచెస్, వీ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ స్టూడెంట్స్ అండ్ సో మెనీ సైకాలజిస్ట్, సో మెనీ మెంటాలిటీస్, చాలామందిని చూసుంటాం. సో చాలామంది స్టూడెంట్స్ని చూసుంటాం, కొంతమంది అగ్రెసివ్ ఉంటారు, కొంతమంది వినడు, కొంతమంది వింటారు, కొంతమంది మా క్లాసులు సరిగా రారు, కొంతమంది రెగ్యులర్గా వస్తారు అయినా ఫెయిల్ అవుతారు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసుంటాం. ఎవరెవరిని ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది మాకు. ఓకే, సో నెంబర్ 3, సార్ ఏదైనా సరే ఒక మన కోర్స్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఒక రోజులో అయిపోదండి, ఇది పీరియాడికల్ ఎఫర్ట్ అండి. సో అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ఒక రోజు కంటిన్యూగా వచ్చి రెండో రోజు బ్రెయిన్ చేంజ్ అయిపోయింది, నేను ఇంతే, నేను నా నేచర్ ఇంతే, అలాంటివి తీసేయండి లైఫ్లో నుంచి. ఎప్పుడైనా సరే నేను ఇంతే, నేను వినను, నేను ఇంతే, నా సావు నేను సస్తా, ఇలాంటివి లైఫ్లో పెట్టుకోవద్దండి. అలాంటివి ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో రిజిడ్ మైండ్ సెట్, సక్సెస్ అనేది దూరంగా వెళ్తుంది కానీ దగ్గరకు అయితే రాదు. అండ్ ఇప్పుడున్న నేచర్ రెసిషన్ టైంలో అలాంటి నేచర్ అనేది వర్కౌట్ అవ్వే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం బయటికి గంభీరంగా ఉండొచ్చు అలాంటి యాటిట్యూడ్ ఫాలో అయినప్పుడు, బట్ లోపల ఎంత సఫర్ అవుతాం అనేది ఆ వ్యక్తికే తెలుస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ లైఫ్ అండి, చాలా షార్ట్ ఉంటుంది లైఫ్. మీరు అనుకున్నంత కాంప్లెక్స్ సీరియస్ తీసుకోవద్దు, చాలా షార్ట్ లైఫ్. మనం ఎవరికంటే ఎక్కువ కాదు, అలానే ఎవరికంటే తక్కువ కాదు. సో రిజిడ్నెస్ అనేది వద్దు. పీరియాడికల్గా మీరు మౌల్డ్ అవుతూ డైనమిక్గా ఉండాలి. ఒకరోజు ఫీవర్ వస్తుంది, మనం అయినా సరే చదవాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు ఆకలి వేస్తుంది, అయినా సరే చదవాల్సిన అవసరం ఉంటుంది. ఒకరోజు హ్యాపీగా ఉంటుంది, బాగా మార్కులు వస్తాయి, ఇంకో రోజు మార్కులు రావు. ఎవ్రీ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ అ ఫీలింగ్. పెయిన్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫీలింగ్, హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. You should think CMA is a part of life and it should be light and it should be
వన్ బ్యూటిఫుల్ జర్నీ. ఒక బ్యూటిఫుల్ జర్నీ లాగా చూడండి కానీ ఏదో ఒక పెయిన్ఫుల్ జర్నీ లాగా చూడొద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఎప్పుడైనా చూడండి పాస్ట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు స్కూల్ డేసే బాగున్నాయి అని అనుకున్నారా ఎవరైనా? ఎవరైనా స్కూల్ డేసే బాగుండే కదరా, స్కూల్లోనే బాగున్నాయి కదా ఎవరైనా అనుకున్నారా? నేను ఒక్కడే అనుకుంటారా, ఎవరైనా అనుకుంటారా స్కూల్ డేసే బాగున్నాయి అనుకున్నారా? సో చాలా తక్కువ మంది బాగా అనుకుంటారు. ఎవ్రీబడి లైక్స్ ద స్కూల్ డేస్, రైట్? ఈస్ అ మెసేజ్. యా, ఆల్వేస్. సార్ బట్ వన్ థింగ్ మీరు ఫ్రాంక్గా ఒప్పుకోవాలి. బట్ అది మీరు స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత అనుకుంటారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకోరు. ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ రైట్? మీరు స్కూలింగ్ అయిపోయిన తర్వాత స్కూల్ డేస్ బాగున్నాయి అనుకుంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. నేనైతే అంతే అనుకున్నా. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నాకు వెళ్ళబుద్ధి కాదు. సో అయిపోయిన తర్వాత తెలిసింది అది బాగుంది, ఆ జర్నీ బాగుంది అని అయిపోయిన తర్వాత తెలిసింది. సేమ్ సిఎంఏ ఇంటర్ కోచింగ్ కూడా అంతే అండి. సిఎంఏ ఇంటర్ కోచింగ్ కూడా అంతే. మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు చాలా చండాలంగా ఉంటుంది. బట్ నేను నిజంగా చెప్తున్నానండి, నా లైఫ్లో ఆ సిఎంఏ కోచింగ్ జర్నీ పెయిన్ఫుల్ అని అప్పుడు అనిపించింది. బట్ అది క్రాస్ చేసి వచ్చిన తర్వాత అనిపించింది దోస్ ఆర్ ది బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్ అని. ఒక పర్టికులర్ ప్యాటర్న్, మార్నింగ్ లేకపోవటం, క్లాస్లో అటెండ్ అవ్వటం, చదువుకోవటం, ఇది తప్పితే బ్రెయిన్లో ఏం ఉండేది కాదు. వేరే చిన్న చిన్న మూవీస్ అవి ఏదో మంత్లీ వన్స్ ఒక మూవీ. సింపుల్ లైఫ్ ఉంటుంది కోచింగ్లో. ఎప్పుడు కాంప్లికేట్ లైఫ్ ఉండదు. లెగవటం, తింటాం, క్లాస్లో అటెండ్ అవ్వటం, పనుకోవటం. వెరీ సింపుల్ లైఫ్, నో టెన్షన్స్. కానీ దీని తర్వాత ఉండబోయే లైఫ్లో కాంప్లెక్సిటీ ఉంటుంది. వెనెవర్ యూ గెట్ మ్యారీడ్ అండ్ వెనెవర్ యూ గెట్ జాబ్, సో మెనీ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. మీ లైఫ్ మొత్తంలో వెరీ సింపుల్ లైఫ్ ఏదైనా ఉంది అంటే అది సిఎంఏ ఇంటర్ కోచింగ్ లైఫ్ అయి ఉంటుంది. ట్రస్ట్ మీ. బట్ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అయిపోయిన తర్వాత. బట్ జరుగుతుండగా ఏం చెప్పాడు, అబద్ధం చెప్పాడని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు కన్క్లూడ్ వన్ థింగ్, అండ్ దిస్ ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్. అబ్బా, ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం సార్. 10th క్లాస్లో ఏం చెప్పుంటారండి మీ ఇంట్లో వాళ్ళు? 10th క్లాస్ నీ లైఫ్ సెట్ అయిపోతుంది, 10th క్లాస్ వెరీ ఇంపార్టెంట్, 10th క్లాస్ చదివితే చాలు. నేనేమనుకున్నాను తెలుసా? ఓహో, 10th క్లాస్ బాగా చదివితే ఇంకా లైఫ్లో సెట్. నిజం చెప్తున్నాను, ఆ సర్టిఫికేట్ నేను ఇప్పుడు ఎక్కడ వాడట్లా, డేట్ ఆఫ్ బర్త్ కోసం వాడుతున్నాను అంతే. ఐ థింక్ మీరు కూడా అంతే అనుకుంటా. తెగ చదివేశానండి. ఎక్కువ మార్కులు ఎక్కడో మాకు మార్క్స్ ఉండేవి, గ్రేడ్స్ కాదు. చాలా మార్కులు వచ్చినాయి, ఎందుకు పనికిరావట్లే ఇప్పుడు. సో అది ఇంటర్మీడియట్ అదే చెప్పారు, అది కూడా అబద్ధమే. 10th క్లాస్ అబద్ధం చెప్పారు, అది రియలైజ్ అయ్యాను ఇంటర్లో వచ్చేసాను. ఓకే, 10th ఈజ్ నాట్, పాస్ అయితే చాలు, మంచి కొంచెం యావరేజ్ మార్కులు వస్తే చాలు. వాళ్ళు చెప్పినట్టు 97లు అవి అంత అబద్ధం అని తెలిసింది. ఇంటర్మీడియట్ అన్నారు, ఇది టర్నింగ్ పాయింట్ అన్నారు, అది అన్నారు, ఇక లైఫ్ సెటిల్ అన్నారు. అది కూడా తెగ చదివేశాం. అది కూడా అంతే 95% ఎంత వచ్చింది. అసలు పనికిరాని మార్కులు. సో అది. సో తర్వాత సిఎంఏకి వచ్చిన తర్వాత అది ఎవరు చెప్పలా నాకు. ఇది చదువు నీ లైఫ్ సెట్ అయింది, ఇదే నీ లైఫ్ అని ఎవరు చెప్పలా. పేరెంట్స్ కూడా చెప్పలా. ఆ రెండింటికి చెప్పారు, పేరెంట్స్ ఇక్కడ పట్టించుకోవాలా. సిఎంఏ చదువు ప్రొఫెషనల్ కోర్స్, ఇది అయిపోద్ది కదా అన్నారు, కానీ ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్, ఇదే ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పలా. బట్ రియాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది నువ్వు సిఎంఏ కంప్లీట్ చేస్తే ఇక చదువు అనేది ఉండదు నీ లైఫ్లో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు 10thలో ఎఫర్ట్ పెట్టావో లేదో నాకు తెలియదు, ఇంటర్లో ఎఫర్ట్ పెట్టావో లేదో నాకు తెలియదు, పెట్టున్నావో లేదో, బట్ ఇక్కడ మాత్రం ఎఫర్ట్ పెట్టి ఇక సెట్ అయిపోతావు నువ్వు లైఫ్లో. ఇజ్ ఇట్ ట్రూ? సో సిఎంఏ అయిపోతే లైఫ్ సెట్ అయిపోతుంది, ఇజ్ ఇట్ ట్రూ? ఎస్ ఆర్ నో? అమ్మా టైప్ చేయండి అమ్మా. లైఫ్ సెటిల్మెంట్ ఉంటుందా సిఎంఏ అయిపోతే? కరెక్టేనా? సిఎంఏ క్వాలిఫై అయితే లైఫ్ సెట్ అయిపోతుందా? ఇంకా ఎవరు టైప్ చేయట్లా? సిఎంఏ క్వాలిఫై అయితే లైఫ్ సెట్ అయిపోతుందా? ఇంకా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. చెప్పండి, మీ ఇష్టం, మీ వర్షన్ చెప్పండి, నా వర్షన్ తర్వాత చెప్పింది. మీకు ఇవే అబద్ధాలు 10thలో చెప్పారు. ఎస్ సార్, బట్ ఫ్యూ అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఓకే, ఉండొచ్చు. మ్యారేజ్ చేసుకుంటే ఉంటాయి. మ్యారేజ్ చేసుకో, మ్యారేజ్ అవన్నీ అప్స్ అండ్ డౌన్సే కదా మరి. ఐ డోంట్ నో సార్ అబౌట్ లైఫ్. ఓకే, రైట్. మా ఫైనాన్షియల్లీ సెటిల్ అవుతారు, బట్ మినిమం జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఎస్, రైట్. మినిమం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అవన్నీ ఓకే. సో లైఫ్ సెట్ అవుతుంది అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఇక లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుందని కాదు. అట్లీస్ట్ ఇక చదివి మా ఎగ్జామ్స్ ఉండవు లైఫ్లో.
చదవాల్సిన అవసరం లేదు. చాలా 2 తీసేయండి నా లైఫ్‌లోంచి. ఎగ్జామ్స్ చదవాల్సిన అవసరం లేదు. క్లాసులు వినాల్సిన అవసరం లేదు. ఈ 3 తీసేస్తే ఆల్మోస్ట్ ఐ యామ్ వెరీ హ్యాపీ కదా! అంతకంటే బెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయిలెండి. క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీస్ కంటే. అది చూసుకోండి తర్వాత. హ్మ్. రైట్. సార్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ ఫుల్ స్టాప్. ఓకే. రైట్. సార్ ఫోకస్ చేయండి. క్లాసెస్ చాలా జారుతూ ఉంటాయి. లెట్ us స్టార్ట్ ది టాపిక్. సో చాప్టర్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం చిన్నగా. లెక్చర్ నెంబర్ 1లో మళ్ళీ సబ్జెక్ట్ చెప్పు చాప్టర్ స్టాప్ చేయకపోతే కష్టం కదా! సార్ మీ దగ్గర ఒక బేసిక్ బుక్ ఉంటుంది. నేను 2 డేస్ టైం ఇచ్చాను కాబట్టి పర్లేదు. ఈ రోజు వరకు స్లైడ్స్ ఫాలో అవ్వండి. సో మీ దగ్గర బుక్ అందరి దగ్గర వచ్చి ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరి దగ్గర బుక్ వచ్చిన తర్వాతే నేను బుక్ ఓపెన్ చేస్తా. ఆ బుక్లో కూడా ఇదే కంటెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఒక 2 డేస్ టైం నేనే ఇచ్చాను కదండి. అందరికి బుక్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళ అడ్రస్కి టైం పడుతుంది. ఆర్ మీరు క్యాంపస్కి రావడానికి. ఐ ప్రిఫర్ ఆఫ్లైన్ క్లాసెస్ గుంటూరు. నేను కూడా గుంటూరు వస్తున్నానండి. సో చిన్నగా మండే నుంచి కూడా న్యూ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి మీకు. సో సార్లు వాళ్ళు కూడా వస్తారు. బట్ నౌ ఇంకా అందరూ క్యాంపస్కి అప్రోచ్ అవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. బట్ ఆఫ్లైన్ గుంటూరు వస్తాం మేము. ఎందుకు ఆన్లైనే జరుగుతున్నాయి అని ఇబ్బంది పడద్దు. ఆఫ్లైన్ కూడా వస్తాం. సో ఈరోజు ఇక్కడ పెద్ద వర్షం పడిందండి. అయినా సరే క్యాంపస్కి వచ్చే క్లాస్ చెప్తున్నా. యాక్చువల్లీ రూమ్లో కూడా నాకు సెటప్ ఉంది. బట్ రూమ్ ప్రిఫర్ చేయను నేను. ఆన్లైన్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను. సో కంపల్సరీ క్యాంపస్కి వస్తామండి. మండే నుంచి న్యూ ప్యాటర్న్, న్యూ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఆఫ్లైన్లోనే స్టార్ట్ అవుతాయి. బట్ ఎందుకు అందరూ సార్లని నేను ఫస్ట్లో ఇంట్రడ్యూస్ చేస్తానంటే మీకు తెలియాలి ఏ సార్ ఏం చెప్తారు, ఏ సార్ ఎలా చెప్తారు అని ఫస్ట్ 1 వీక్ మీకు తెలియాలి. దేర్ ఆఫ్టర్ వీ ప్రిఫర్ టు 2 సబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 సబ్జెక్ట్ వీ స్టార్ట్ అనదర్ సబ్జెక్ట్. సో దీనివల్ల ఏమవుతుంది స్ట్రాటజీ అనేది అన్ని సబ్జెక్ట్స్ ప్యారలల్గా వెళ్తాయి. బట్ వీ గివ్ ప్రయారిటీ టు 2 సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ అయిపోయి అవి రివిజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 2 సబ్జెక్ట్స్. బట్ ఇక్కడ గ్రూప్ 2లో మీరు విచిత్రమైన కాంబినేషన్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా చెప్పండి. సిఏఎంఏ వాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. అవి మీరు చెప్పబోతున్నారు ఇప్పుడు. మా గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ ఏంటి అందరు చెప్పండి. ఆ పేపర్ ఫస్ట్ అనకూడదు, అది కంటిన్యూషన్ నెంబర్ వస్తుంది. గ్రూప్ 2లో ఫస్ట్ వన్ ఓఎం అండ్ ఓఎం ఆపరేషనల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్. ఇవన్నీ అందరికి వచ్చేయాలమ్మా ఈ క్లాస్లో. మిగతా సార్ వాళ్ళు కూడా చెప్పుంటారు. బట్ అందరికీ వచ్చేసేయాలి. మా 1 అనేసాను కానీ పేపర్ నెంబర్ ఎంతో చెప్పండి. అందరూ గెస్ చేయండి. పేపర్ నెంబర్ ఎంత అవుతుంది? అది ఎవరు చెప్పారమ్మా? పేపర్ నెంబర్ 9. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. నెక్స్ట్ పేపర్ 10 ఏముంటాయో చూడండి. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. రైట్. నెక్స్ట్ ఇంకొక పేపర్ చెప్పండి. సీక్వెన్స్లో చెప్పండి. ఎఫ్ఎం అండ్ బీడిఏ. ఇక్కడ ఒకే ఒక సబ్జెక్ట్ తప్పితే మిగతా అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏం అబ్జర్వ్ చేశారు మీరు మిగతావన్నీ? 2 సబ్జెక్ట్స్ ఆర్ దట్. 2 సబ్జెక్ట్స్. నిజానికి మీకు ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఓఎం చెప్పిన ఫ్యాకల్టీ ఎస్ఎం చెప్పరు, అకౌంట్స్ చెప్పిన ఫ్యాకల్టీ ఆడిటింగ్ చెప్పరు, ఎఫ్ఎం చెప్పిన వాళ్ళు బీడిఏ చెప్పరు, ఎంఏ చెప్తారు. అంటే ఎంతమంది ఫ్యాకల్టీ చెప్పండి? 1 2 3 4 5 6 7 ఫ్యాకల్టీని ఒక్కసారిగా నేను ఇంట్రడ్యూస్ చేయగలనా? ఓకే, 7 ఫ్యాకల్టీని మొత్తాన్ని ఒక రోజు వేస్తే 7 × 2 ఎంతమ్మా? ఎన్ని అవర్స్ చెప్పండి? 7 × 2 ఒక్కొక్కరు 2 అవర్స్ వేస్తే ఎన్ని అవర్స్ వస్తాయి? అట్లీస్ట్ 2 అవర్స్ ఉండాలి కదా క్లాస్. 7 × 2 చిన్నప్పుడు టేబుల్స్ బుక్ ఉంటుంది చూడండి, లేదా క్యాలిక్యులేటర్. 14 అవర్స్. 14 అవర్స్ క్లాసెస్ వేస్తే మీరు ఉంటారా? డోర్ ఏ 2 చెప్పండి సార్, వెళ్ళిపోదాం మేము అని వెళ్ళిపోతారు చెప్పండి. సార్ డోర్ అటేనా అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. సో ఇట్ మే నాట్ బి పాసిబుల్ అట్ ఏ టైం. సో నేను షెడ్యూల్ కూడా చెప్తానమ్మా. షెడ్యూల్ ఎలా వేస్తాను ఏంటని. ఫస్ట్ హాఫ్ డే కూడా ఉండదమ్మా. ఫస్ట్ 3 అవర్స్ షెడ్యూలే ఉంటుంది. దాన్ని చిన్నగా హాఫ్ డే షెడ్యూల్ చేస్తా. వితిన్ 1 వీక్ హాఫ్ డే షెడ్యూల్ చేస్తాను. అండ్ దాన్ని చిన్నగా ఫుల్ డే షెడ్యూల్ చేసేస్తా మీకు తెలియకుండానే దాన్ని చిన్నగా ఫుల్ డే.
ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నాకు ఒక 2 వీక్స్ ఆర్ 2.5 వీక్స్ పడుతుంది. అంటే జూలై 15th ఆర్ జూలై ఎండింగ్‌కి మీకు ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఆ లోపలే. ఆగస్టు వరకు ఫుల్ డే స్టార్ట్ అవ్వలేదంటే సిలబస్‌లు అవ్వవు. సో ఫుల్ డే అంటే ఎన్ని అవర్స్ అమ్మా? ఎవరైనా గెస్ చేయండి. వాట్ ఈస్ ద ఫుల్ డే? ఎన్ని అవర్స్ ఫుల్ డే అంటే? 3 అవర్స్. హాఫ్ డే అంటే ఎన్ని అవర్స్? ఇక్కడ నుంచి వద్దాం. ప్రస్తుతానికి 3 అవర్స్ జరుగుతున్నాయి. సో హాఫ్ డే అంటే ఎన్ని అవర్స్ జరుగుతాయి? హాఫ్ డే అంటే షెడ్యూల్ ఒక్కసారి ఫైనలైజ్ చేసేసుకో. హాఫ్ డే అంటే ఎన్ని అవర్స్? 6 అవర్సా? జస్ట్ ఒక్కసారి మీ ఐడియా కోసం వేస్తున్నా హాఫ్ డే షెడ్యూల్. ఆఫ్టర్నూన్ షెడ్యూల్ ఊరికే వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 లంచ్ బ్రేక్. సరే మీరు ఏడుస్తారు కాబట్టి 2:30కి స్టార్ట్ చేసామమ్మా. 2:30 నుంచి 1.5 అవర్ కౌంట్ చేయండి. ఒక్కొక్క పీరియడ్ 1.5 అవర్ ఉంటుంది మినిమం. 1 అవర్ పీరియడ్స్ అనేవి ఉండవు మన దగ్గర అసలు. 1.5 అవర్ ఈజ్ మినిమం. సో చెప్పండి అమ్మా, 1.5 అవర్ ఉంటుంది. సో 2:30 నుంచి 1.5 అవర్ అంటే ఏంటి? 2:30 to 3, 3 to 4 ఒక పీరియడ్ ఒక్కసారికి అలోకేట్ చేస్తాను. అండ్ 4 to ఇంకొక 1.5 అవర్ అమ్మా, ఇంకొక 1.5 అవర్ 4 to 5:30. సో సెకండ్ పీరియడ్ అయిపోయింది. ఇక్కడికి ఎన్ని అవర్స్ వచ్చినాయి? 3 అవర్స్. 3 అవర్స్కి బ్రేక్ ఉండాలి కదా. సో అంటే 6:30 to 5:30 to 6 ఏముంటుంది ఇక్కడ? బ్రేక్ ఉంటుంది. బ్రేక్ లేకుండా చెప్తే ఉంటారా మీరు క్లాస్లో? ఉండరు కదమ్మా. ఓకేనా? సో షెడ్యూల్ అంటే ముందుగానే చెప్పి మేము ప్రిపేర్ చేస్తున్నాం మిమ్మల్ని. బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం 6 నుంచి 7:30 వరకు. 7:30 వరకు స్టార్ట్ చేస్తాను. సార్ ఇక్కడ ఎన్ని అవర్స్ వస్తుంది సార్? 1.5 అవర్ వస్తుంది. సార్ మళ్ళీ 7:30 నుంచి చెప్పండి అమ్మా, 1.5 అవర్ అంటే ఎంత? 9. సార్ నాకు ఒక డౌట్ ఇక్కడ, అందరికి ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ చెప్పండి. 6 అవర్స్ అన్నారు, 6 అవర్స్ వేసాను. ఏంటి ఆ డౌట్? నేనే స్టూడెంట్ అయితే అక్కడ ఒకటి స్ట్రైక్ ఆఫ్ చేసేయమంటాను. ఏం స్ట్రైక్ ఆఫ్ చేసేయమంటాను చెప్పండి. కరెక్ట్. మా రోజుల్లో జరిగింది అది. డిన్నర్ బ్రేక్. ఆ డిన్నర్ బ్రేక్ తర్వాత స్టడీ అవర్స్ పెడదామా? ఎప్పుడు డిన్నర్ బ్రేక్? డిన్నర్ బ్రేక్ సార్. డిన్నర్ ఎప్పుడు చేస్తావమ్మా? వసంత్ డిన్నర్ ఎప్పుడు చేస్తావమ్మా? సరే సార్, డిన్నర్ బ్రేక్ లేదు, ఏం లేదు. స్ట్రైక్ ఆఫ్ స్ట్రైక్ ఆఫ్ చేయండి సార్. మా రోజుల్లో నడిచిందమ్మా 9:30, 9 వరకు క్లాసెస్. ఈ రోజుల్లో పిల్లలు 8 తర్వాత క్లాస్ పెడితే సరే సార్ మీరు చెప్పుకోండి మేము వెళ్తామంటారు. అందుకని నేను ఆ లాస్ట్ అవర్ అనేది కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేస్తాను. 2కి స్టార్ట్ చేసేసుకొని 8:30 క్లోజ్ చేయడం అలా చేస్తూ ఉంటాను. ఏది పీక్ సిలబస్ టైంలో అది కూడా. అంటే 7:30కే క్లోజ్ చేయడానికి 8కే క్లోజ్. 7:30 అంటాం కానీ 8 అయిపోద్దమ్మా. 7:30 క్లోజ్ సార్ కొంచెం అడిషనల్ అవర్స్ తీసుకున్నా అవన్నీ 8 అయిపోతుంది. 7:30 వేసుకున్నా సరే క్లాసెస్ అయి మీరు రికార్డ్స్ రాసి అవన్నీ రాసేసరికి 8 అయిపోతుంది. వాట్ మీన్స్ హోంవర్క్స్ అవన్నీ మళ్ళీ సబ్మిట్ చేసి వీకెండ్ ఎగ్జామ్స్ పేపర్స్ ఇస్తానని ఆపుతారు. మాకు తెలిసి ప్రాక్టికాలిటీ అంతా. నేను 7:30 వేసినా 8 అయిపోతుంది. సో సార్ ఎప్పుడు ఆ లాస్ట్ అవర్ నేను యూజ్ చేసుకుంటాను 9 వరకు కానీ 8:30 వరకు అని? పీక్ సిలబస్లో అప్పుడు, అంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ టైంలో డెఫినెట్లీ ఐ యూజ్ దట్ అవర్. అప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను సార్. సిలబస్ ఆన్ టైం ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు. నేను టైం వేస్ట్ చేసుకోను. నేను ముందుగానే బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటాను. టైం వేస్ట్ చేయకుండా సుత్తి చెప్పకుండా సిలబసే చెప్తాను. ఈ రోజు జరిగేదంతా సుత్తే, ఇది సిలబస్ కాదు. సో ప్లానింగ్ కాకపోతే దీన్ని ప్లానింగ్ అంటారు. అంతేగాని మా ఏ లెక్చరరు సో నేను స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాను. మీరు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాంపుల్ తీసుకోండి. బట్ సబ్జెక్ట్కి సంబంధం లేకుండా అవుట్ సైడ్ ఏదైనా సుత్తి చెప్పేటట్లయితే మాకు రికార్డింగ్స్ అన్నీ వస్తాయి కదమ్మా, మేము అన్నీ వాచ్ చేస్తాం. డెఫినెట్లీ స్టూడెంట్ తరపున మేమే క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు నేను సుత్తి చెప్పినా సరే నాది స్క్రూటినీ అయింది. సార్ హాఫ్ అన్ అవర్ మీరు సుత్తి చెప్పారు, టైం వేస్ట్ అని వచ్చేస్తుంది రిపోర్ట్లో. సిలబస్ చెప్పకుండా అదర్ దాన్ సిలబస్ చెప్తే దాన్ని సుత్తి అంటారు. అది నాట్ అలౌడ్. కానీ మిమ్మల్ని ఎంటర్టైనింగ్ చేస్తూ, అంటే సబ్జెక్ట్ అంతా మీకు జనరలైజర్గా వెళ్తుంది, బయట టాపిక్స్ లింక్ చేస్తూ చెప్తాను. అలా చెప్తాం కాబట్టి మాకు సుత్తి చెప్పాల్సిన అవసరం ఉండదమ్మా. మేము సిలబస్ని ఎంటర్టైనింగ్ వేలో ఎగ్జాంపుల్స్ చేస్తూ, పీపీటీస్ వేస్తూ, లైవ్ ఎగ్జాంపుల్స్తో విత్ ఎంటర్టైనింగ్ పాఠంలో వెళ్తాం కాబట్టి మాకు సుత్తి చెప్పాల్సిన అవసరం ఉండదు. సుత్తి ఎవరు చెప్తారు? సిలబస్ని డ్రైగా చెప్పేటప్పుడు పిల్లలు నిద్రపోతున్నారు కాబట్టి సుత్తి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా ఏ సారు సిలబస్ని డ్రై వేలో, అంటే ఇది ఇంతే అదంతే ఓకే అర్థమైందా ఏదో అక్కడ ఉన్న చదివి చెప్పే విధానంగా అయితే చెప్పారు. విత్ ఎగ్జాంపుల్ లైవ్గా జరిగే ఎగ్జాంపుల్స్ని మ్యాచ్ చేస్తూనే చెప్తారు. సో టైం వేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని మేము ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయగలం. సో అమ్మ హాఫ్ డే ఇది అర్థమైందా? ఇది మీకు
విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఇలాంటి షెడ్యూల్ ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఎన్ని పీరియడ్స్ వచ్చినాయి హాఫ్ డేలో? 3 క్లాసెస్. అంటే 3 సార్నే అలోకేట్ చేయగలను నేను. మరి ఇప్పుడు ఏంటి, అందరు సార్ని 1 అవర్ పిలిపించి అందరినీ పరిచయం చేస్తున్నావు? మీకు అలవాటు అవ్వాలి, మీకు చూపించాలి కదా మా టీచింగ్ ఏంటి, మా సబ్జెక్ట్స్ ఏంటి అని. అందుకని ఒక్కొక్క సార్ని పిలిపిస్తున్నాను 1 అవర్. తర్వాత 3 సార్లు 3 సబ్జెక్టులు, అవి కూడా నేను ఏంటి అనేది ఫైనలైజ్ చేసేస్తాను. ఆ సార్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కమింగ్ టు ఇక నా సబ్జెక్ట్ గురించి మాట్లాడతానమ్మా. సిఏ వాళ్ళు అయితే తప్పదు, దే హ్యావ్ టు స్టడీ 100 మార్క్స్, అదొక పేపర్, అది కూడా పాస్ అవ్వాలి. సిఎంఏ వాళ్ళ గురించి మాట్లాడతాను. అసలు మీరు ఆల్రెడీ వేరే వాళ్ళనైనా కనుక్కోండి, అకౌంట్స్ చదువుకొని ఆడిటింగ్లో ఒక క్వశ్చన్ రాస్తే అయిపోద్ది. అకౌంట్స్ చదువుకోండి, మీరు ఆడిటింగ్లో ఒక క్వశ్చన్ రాస్తే అయిపోద్ది. డిస్క్రిప్టివ్ ఒక క్వశ్చన్, చాయిస్ ఉంటుంది కదా, ఇచ్చేది 3 క్వశ్చన్లు, అందులో ఒకటి రాస్తే సరిపోద్ది. చాయిస్ అన్నిట్లో అలా ఉంటుంది మన సబ్జెక్ట్. ఎంసీక్యూస్ అవి క్లాస్ ఉన్నా, నిజంగా చెప్పాలంటే నా క్లాస్ విని ఎగ్జామ్కి వెళ్ళిపోతే చాలు. ఒకసారి బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు, చదివితే ఇంకా మంచిది. నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, వాటిలోంచి ఆ ఒక్క క్వశ్చన్ వస్తుంది, వాటి నుంచి ఎంసీక్యూస్ కూడా వస్తాయి. ఏదైనా 1-2 ఎంసీక్యూస్ అవి బయటికి వెళ్ళొచ్చు, అది కూడా ఎంత 2 మార్కులు. అంటే ఆడిటింగ్ మాత్రం సిఎంఏ వాళ్ళు ఓన్లీ నా క్లాసెస్ వినేసేసి నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. అకౌంట్స్ మాత్రం బాగా చదువుకోవాలి, ఓకేనా? మిగతా ఎస్ఎంఓఎం అలా ఉండదు, ఓన్లీ ఆడిటింగ్కే ఆ అడ్వాంటేజ్ ఉంది. అంటే మీరు ఆడిటింగ్ క్లాసెస్ విని వదిలేసేయండి, ఇంకా లాస్ట్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే అవి చదువుకుంటే సరిపోద్ది. క్లాసెస్ వినకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్ బట్టి కొట్టి వెళ్తే సరిపోద్దా సార్? అస్సలు ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే అకౌంట్స్ పేపర్ టఫ్ అయినప్పుడు మీరు ఆడిటింగ్ మీద డిపెండ్ అవ్వకపోతే ఆ పేపర్ అవ్వదు. అకౌంట్స్ ఎప్పుడు ఆల్వేస్ ఈజీగా ఉండదు, కంపల్సరీ అప్పుడప్పుడు కొన్ని డిఫికల్ట్ పేపర్స్ అప్పుడు ఆడిటింగ్ క్వశ్చన్స్ టచ్ చేస్తేనే పాస్ అవుతాం. అలాంటి రిస్క్ జోన్లో పెట్టొద్దు. ఎందుకంటే మనకు తెలుసు మనం అల్ట్రా లక్కీ అని. ఎలా ప్రూవ్ చేయనా నేను? మీరు ఎప్పుడైనా ఏదైనా వదిలేసి వెళ్ళారండి, ఇది రాదులే అని, అదే ఎగ్జామ్కి వచ్చిందా ఎప్పుడైనా? ఇది ఎప్పటి నుంచో అడగట్లేదు, ఇది రాదని చెప్పేసి చదవకుండా వదిలేసి వెళ్ళారు, అదే ఎగ్జామ్లో వచ్చింది. అన్ని చదివారు, అదొక్కటి చదవలేదు, అదే ఎగ్జామ్లో వచ్చిందా ఎప్పుడైనా? ఎప్పుడైనా అలా జరిగిందా మీకు? చెప్పండి. ఎప్పుడైనా మీరు వదిలేసి వెళ్ళింది అదే ఎగ్జామ్లో వచ్చిందా? సమ్టైమ్స్. నాకైతే ఆల్వేస్ నేను అల్ట్రా లక్కీ అబ్బా. నేను అన్ని చదువుతా, ఏదో ఒకటి పక్కన పెడతాను అనమాట చిన్నప్పుడు, అది వస్తుంది ఎగ్జామ్లో. ఎందుకో నాకు తెలియదు, అందుకని నేను డిసైడ్ అయిపోయాను నేను అల్ట్రా లక్కీ అని చెప్పి. కాబట్టి మనం అల్ట్రా లక్కీ కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్. ఓకే, సో ఏదో అకౌంట్స్ ఈజీగా వస్తుంది, ఆడిటింగ్లో ఒక క్వశ్చన్ రాస్తే సరిపోద్ది అనేది నార్మల్ పీపుల్కి. అది మనం అల్ట్రా లక్కీ కాబట్టి అకౌంటింగ్ పేపర్ డిఫికల్ట్గా వస్తుంది, ఆడిటింగ్ కూడా డిపెండ్, చదువుకుని వెళ్తే బెస్ట్ అనేది మనం. ఓకేనా, ఫైన్. సో ఎందుకంటే కరోనాలో మనం ఇంటర్మీడియట్ అంతే కదమ్మా. మీరు కరోనా బ్యాచేనా? ఎంతమంది కరోనా బ్యాచ్? కరోనాలో ఇంటర్ కానీ 10th కానీ స్కిప్ అయిపోయిన బ్యాచ్ ఎంతమంది? ఎస్ సార్ అని అటెండెన్స్ వేసుకోండమ్మా ఒకసారి. కరోనా వల్ల ఇంటర్ కానీ 10th కానీ ఎవరైనా ఎగ్జామ్స్ రాయకుండా టక్కు మన పాస్ అయిన వాళ్ళు ఎవరో ఎస్ సార్ అని అటెండెన్స్ వేసుకోండి. అది 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 యువర్ ఆల్రెడీ దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్. వాళ్ళే సూపర్. మేము 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాము, మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాము. పాస్ చేస్తే పాస్ అవ్వలేం. ఇంకో హర్ట్ అవుతుంది కదా మీకు, ఏం పర్లేదు. సరే, ఎనీవే మొత్తం చదువుకుండానా అయిపోతుంది. అండ్ లెట్ us స్టార్ట్ ది సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ. ఎందుకు అంటే అకౌంట్స్ అనేది ఉంటుంది కాంబోలో, అది బాగా ప్రిపేర్ అయ్యి ఆడిటింగ్లో ఒక 2 క్వశ్చన్స్ రాసేస్తే అయిపోతుంది. క్లాసెస్ వింటే చాలు, అయిపోతుంది. సార్ ఏదైనా ఒక సబ్జెక్టు క్లాసెస్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే అది ఆడిటింగే. ఎందుకంటే చదవాల్సిన అవసరం లేదు, చదివినా సరే వర్కౌట్ అవ్వాలి సబ్జెక్ట్. అది క్లాసెస్ వినేసి నేను ఇచ్చిన సమ్మరీ నోట్స్ గుర్తుపెట్టుకొని ఏదైతే నేను కాన్సెప్ట్ బుక్ ఇస్తానో దాన్ని బట్టి రాసేస్తే నీకు కావాల్సిన మార్క్స్ నీకు వచ్చాయి. కాబట్టి ఆడిటింగ్ క్లాసెస్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ కొంచెం క్లాసెస్ అటు ఇటు అయినా రివిజన్ టైంలో కింద మీద పడతాం, ఏదో చేస్తాం. బట్ ద ఆడిటింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్ బుక్. అది ఎక్స్ప్లెనేషన్ వింటేనే అర్థం అవుతుంది, అప్పుడే ఎగ్జామ్లో వర్కౌట్ అవుతుంది. రైట్. చాలామంది నా క్లాసెస్ వినేసేసి అవే గుర్తు తెచ్చుకుని ఎగ్జామ్స్లో రాసారు, పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది చదివినా గుర్తుండదు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంటిది కానీ ఇంగ్లీష్ కాదు ఆడిటింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కానీ అది ఇంగ్లీష్ కాదు, ఇట్స్ అ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. మీకు చిన్నగా తెలుస్తుంది. స్టార్ట్. ఫస్ట్ చాప్టర్ చాప్టర్ నేమ్
అక్కడ నేను చాప్టర్స్ వైజ్ ఇవ్వలేదు, కాన్సెప్ట్స్ వైజ్ ఇచ్చాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ నేచర్ ఆఫ్ ఆడిటింగ్. లాస్ట్ క్లాస్లో మనం ఆడిటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఒక స్టడీ ద్వారా అర్థం చేసుకుంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టేకెన్ దిస్ థియేటర్ ఆడిట్లో జనరేటర్ ఎలా స్కామ్ జరిగింది, ఫ్రాడ్ ఎలా జరిగింది జనరేటర్ దగ్గర, దాన్ని ఆడిటర్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు, దెన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎలా రిపోర్ట్ చేశారు, ఎవరికి రిపోర్ట్ చేశారు, రిపోర్ట్ చేసిన తర్వాత అది కరెక్ట్ యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది ఎలా చెక్ చేశారు, అసలు ఆడిటర్ స్కోప్ ఎంతవరకు ఉంది, ఆడిటర్ కొట్టొచ్చా పట్టుకొని, పోలీస్ ఆఫీసర్ కొట్టినట్టు ఇలా కొట్టొచ్చా, ఏ చెప్పు నువ్వే చేసావు కదా అని, అంత స్కోప్ ఉంటుంది ఆడిటర్కి. స్కోప్ మీన్స్ మన పార్, అంతవరకు పార్ ఉంటుందా, అంతవరకు ఉంటుందా ఆడిటర్, ఎంతవరకు మాత్రమే ఉంటుంది ఆడిటర్ రోల్. ఇలాంటిదన్నీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకొని ఆడిటింగ్ అంటే ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వెళ్ళాం. ఈరోజు దాన్ని కొంచెం డీటెయిల్గా వెళ్దాం ప్రొఫెషనల్ వేలో. ఆ సబ్జెక్ట్ అది చెప్పింది ఎక్కడ అంటే అసలు ఆడిటింగ్ అంటే ఏంటి, అసలు నేచర్ ఏంటి అనేది చాప్టర్ నెంబర్ 1 కాన్సెప్ట్ నెంబర్ 1లో చెప్పారు. సో ఏంటి సార్ ఇది నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అంటే, ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్లో ఏం డిస్కస్ చేయబోతున్నాం, అసలు ఆడిటింగ్ అంటే ఏంటి మీనింగ్ చెప్తాడు. సో మెనీ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ హ్యావ్ గివెన్ సో మెనీ డెఫినేషన్స్, బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ సెలెక్టెడ్ వన్ డెఫినేషన్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డెఫినేషన్ అండ్ వెరీ రీజనబుల్, యాప్ట్, చాలా యాప్ట్గా ఉంటుంది ఆ డెఫినేషన్. మీకు ఇప్పుడు అది చూపించబోతున్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అక్కడ నుంచి స్టార్ట్ చేసి అసలు ఆడిటింగ్ అంటే ఏంటి, ఆడిటింగ్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తే బాగుంటుంది, ఆడిటింగ్ చేసే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎవరు మాత్రమే ఆడిటింగ్ చేయగలరు, సో ఆడిటింగ్లో ఆడిటర్ ఎలాంటి నేచర్ ఫాలో అవ్వాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఫ్రాడ్ని ఎర్రర్ని అన్నీ కనిపెట్టగలడా, సో మన ఆబ్జెక్టివ్ ఏంటి, వై వీ డూ ఆడిటింగ్, వై అదర్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది ఆడిటర్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వి డిస్కస్ ఇన్ టాపిక్ నెంబర్ 1. సో చెప్పేటప్పుడు డ్రైగా ఉంది కానీ తర్వాత మనం చాలా ఈజీగా తీసుకెళ్తాం అది. అసలు ఈ ఆడిటింగ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. ఒకప్పుడు స్టోరీ బ్యాక్గ్రౌండ్, ఒకప్పుడు అంటే పూర్వకాలం, మీరు పుట్టక ముందు. అమ్మా ఏదో అన్నారు, సరే. మా పిక్చర్ కనిపిస్తుందా అందరికీ? ఇప్పుడు నేను ఒక పిక్చర్ వేసాను స్క్రీన్ మీద, అదంతా విజిబుల్ అవుతుందా? ఓకే డన్. ఆ పిక్చర్ అంత క్లారిటీ ఉండదమ్మా, పాతది కాబట్టి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ పిక్చర్. ఇన్ ఓల్డెన్ డేస్ యూకే, బ్రిటిష్ వాళ్ళ రూల్ ఉండేది. యుఎస్ వాళ్ళు కూడా అంత పవర్ఫుల్ కాదు, బ్రిటిష్ వాళ్ళు పవర్ఫుల్. దే వెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీస్, అవాయిడ్ చేస్తారు వాళ్ళు, ఆ కంట్రీని వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. సేమ్ అలాగే ఇండియాకి కూడా వచ్చారు, ఇండియాని కూడా ఆక్యుపై చేశారు. దెన్ దేర్ ఆఫ్టర్ దే హ్యావ్ టేకెన్ వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ ఇండియా. ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ టైమ్స్లో జరిగిన స్టోరీ ఇది. ఏంటి సార్ ఆ స్టోరీ అంటే, ఒక పర్టిక్యులర్ ఆఫీసర్ ఉంటారు ఇంగ్లాండ్లో, వేరే కంట్రీస్ నుంచి, ఇండియా నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి అనుకున్నాం, ఇండియా నుంచి ఈ డైమండ్, గోల్డ్ ఇవన్నీ లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు ఎక్కడికి, యూకేకి. సేమ్ అలాగే కోహినూర్ డైమండ్ కూడా వెళ్ళిపోయింది, అలా వాల్యుబుల్స్ అన్నీ. అతనికి ఒక డౌట్ వచ్చింది, అతని పని ఏంటి, ఆ వాల్యుబుల్ ఐటమ్స్ అన్ని వేరే కంట్రీ నుంచి రిసీవ్ చేసి, ఆ వాల్యుబుల్స్ అన్ని అమ్మా మీ ఆడియో నాకేం అర్థం కావట్లేదు, మ్యూట్ చేద్దాం. ఆ వాల్యుబుల్స్ అన్ని రిసీవ్ చేసుకోవటం అతని పని. అతను యూకేలో, ఇంగ్లాండ్లో కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక డౌట్ వచ్చింది ఒకరోజు. ఏంటంటే ఆ డౌట్, సార్ ఇవన్నీ అక్కడ కలెక్ట్ చేసినవన్నీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, మధ్యలో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. అన్నీ అక్కడ ఏవైతే డైమండ్స్, గోల్డ్ కలెక్ట్ చేశారో ఇండియాలో, అవి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి వీళ్ళు, త్రూ సీ రూటో, రోడ్ రూటో అలా. కానీ మధ్యలో కొంత గ్యాంబ్లింగ్ జరుగుతుంది, అవి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. అతను డౌట్ వచ్చింది ఆ ఆఫీసర్ గారికి. దెన్ అతను ఫస్ట్ టైం ఒక కమిటీ వేసి, ఇప్పుడు మనం చెక్ చేయాలి కరెక్ట్గా అవన్నీ అంటే, అప్పుడు ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ రాలేదండి, పేపర్స్, బుక్స్ ఏం రాలా. అప్పుడు ఒక మెథడాలజీ ఒకటి సజెస్ట్ చేశారు ఆ టీమ్ ఇతనికి. ఏంటి అంటే అది ఎక్స్పర్ట్ టీమ్, నువ్వు ఒక పని చేయి, వాళ్ళని ఎంక్వైరీ క్వశ్చన్స్ అడుగు,
వేరువేరుగా ఆ ఏవైతే నీకు సరెండర్ చేస్తున్నారో వాళ్ళ క్వశ్చన్స్ అడుగు. సేమ్ అలాగే ఇండియాలో ఎవరైతే ప్యాక్ చేసి వీళ్ళకి ఇస్తారో వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడుగు. ఈ రెండుటి నుంచి వచ్చిన ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే కరెక్ట్గా వీళ్ళు అక్కడ కలెక్ట్ చేసింది ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసింది ఒకటే అని నీకు తెలుస్తుంది. డాక్యుమెంట్స్ ఏం లేవు కదా. సో అతను వీళ్ళు చెప్పినది విని డిసైడ్ చేస్తాడు ఏమని, వాళ్ళు కరెక్ట్గానే హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా అని. విని లిజన్ అంటే వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని హానెస్టీ చెక్ అంటారు. అలా ఫస్ట్ టైం ఆ టెక్నిక్ని అడైర్ అన్నారమ్మ. ఏంటి ఆ టెక్నిక్ పేరు ఏంటంటే అడైర్, లాటిన్లో అడైర్. ఈ అడైర్ అనే టెక్నిక్ని యూజ్ చేసి ఏం టెస్ట్ చేస్తున్నారు, హానెస్టీని టెస్ట్ చేస్తున్నారు. అది పోను ఇంగ్లీష్లో అడైర్కి వస్తే ఆడిటింగ్ అని అయిపోయింది. అంటే అడైర్ అంటే ఏంటి, లాటిన్లో మీనింగ్ ఏంటి, వినటం. అంటే ఎలా చెక్ చేస్తున్నారు, విని చెక్ చేస్తున్నారు. అదర్స్ని అదర్స్ చెప్పే మాట విని చెక్ చేస్తున్నారు. అదర్స్ అంటే వేరే వాళ్ళు చెప్పే మాట విని ఇతను చెక్ చేస్తున్నాడు. సో అడైర్ అంటే ఆడిటింగ్ అనుకోవచ్చు. ఆడిటింగ్ ఫస్ట్లో ఏం చెక్ చేయడానికి యూజ్ చేశారంట, 17th and 16th and 17th centuryలో హానెస్టీని చెక్ చేయడానికి యూజ్. సో ఎవరైనా చెప్తారా 16th century అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఎవరైనా చెప్తారా? 16th century అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 16th century అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మైల్డ్ గెస్. 16th century అంటే ఎప్పటి నుంచి నెట్లో సెర్చ్ చేయకూడదు, సెర్చ్ చేస్తే ఏం లేదు, చీటింగ్ అది. నెట్లో సెర్చ్ చేయకుండా చెప్పాలి. పీరియడ్ అమ్మా, పీరియడ్ స్టార్టింగ్ ఎండింగ్ 16th century. నెట్లో చూడకుండా చెప్పాలి, గూగుల్ సెర్చ్ చేయకుండా. నేనే ఇచ్చాను ఐడియా, ఓకే గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు అని. స్టార్టింగ్ ఎండింగ్ వెరీ సింపుల్ అమ్మా. ఇది ఏ సెంచరీ, ఎట్ ప్రజెంట్ ఏ సెంచరీ అదని చెప్పండి. ఎట్ ప్రజెంట్ ఏ సెంచరీ, ఇప్పుడున్నది ఏ సెంచరీ? 21st century. వాట్ ఈస్ ద పీరియడ్? స్టార్టింగ్ 21st century ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎస్, ఎక్సలెంట్, 2000. సెంచరీ అంటే 100 years అమ్మా, అంతే కదా. 2000 నుంచి 2100. దిస్ ఈస్ ద 21st century. ఇగో ఈ ఎండింగ్ దాన్ని సెంచరీ కింద రాస్తాం, స్టార్టింగ్ దాన్ని కాదు, ఓకేనా. ఆ ఎండింగ్ 21st సెంచరీ కింద రాస్తాం, అంతే కదమ్మా. 100 కొడితే కదా సెంచరీ అనేది, 0 అని కాదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 అయింది. ఈ 100 అయిన దాన్ని నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సెంచరీ కింద రాస్తాం. దీని ముందు 20th century ఉంటుంది. 20th century అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పండి. సో అంటే ఇక్కడ ఫిక్స్ అవ్వాలి 2000 వరకు అమ్మా. ఏంటమ్మా 2000 వరకు అంటే స్టార్టింగ్ ఎప్పుడు, దీని ముందు 100. సో 100 years అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాలి. 100 years అంటే ఎప్పటి నుంచి? 1999 చెప్పాలి. 1900 యాక్చువల్లీ 1901 వేసుకోవాలి, బట్ 1900 వేస్తున్నాను. 1 year ఇగ్నోర్ చేయండి అటు ఇటుగా, కరెక్ట్. సరే, దిస్ ఈస్ ద 21st century అంటే ఇది ఎండింగ్ దాన్ని. సేమ్ ఇదే బేస్ మీద బ్యాక్వర్డ్ వస్తూ ఉంటే 19th, 18th, 17th, 16th. సో దీన్ని ఎలా రాస్తామమ్మా, 1600తో ఎండ్ అవుతుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 100 తీసేయండి అమ్మా, 1600లో 100 తీసేయండి చెప్పాలి. 1500 to 1600. దీన్ని 16th century. అప్పట్లో సేమ్ అలాగే 17th century అంటే ఏమవుతుందమ్మా, 1601 to 1700. 17th century. సో సేమ్ అలాగే 18th century అంటే ఏమవుతుంది, 1701 to 1800. సేమ్ అలాగే 19th century అంటే ఏమవుతుంది, 1801 to 1900. సో 20th century, 21st century. యు ఆర్ ఇన్ 21st century. అంటే అప్పట్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆడిటింగ్ అనే టెక్నిక్, ఎప్పుడు కనిపెట్టారు? ఎడార్ అనే టెక్నిక్ ఎప్పుడు కనిపెట్టారు? ఏ సెంచరీలో కనిపెట్టారమ్మా? అప్పట్లోనే 1500 అంటే 16th centuryలోనే కనిపెట్టారు. కానీ అప్పుడు ఏం చెక్ చేసేవాళ్ళు? హానెస్టీని చెక్. అమ్మా ఈ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, మీకు ఉంటుంది సిలబస్లో, క్వశ్చన్స్ అడగకపోవచ్చు కానీ ఇంపార్టెంట్.
హానెస్టీని చెక్ చేశారు. ఏం చెక్ చేశారంట? హానెస్టీని చెక్ చేశారు. అంటే వాళ్ళు చెప్పింది విని అడార్ అంటే వినటం. ఇట్స్ నథింగ్ బట్ ఆడిటింగ్. 17th సెంచరీలో కూడా హానెస్టీనే చెక్ చేశారు. సో లేటర్ ఆన్ చిన్నగా ఓల్డ్ అంతా గ్రో అవుతూ ఉంది చిన్నగా. 18th సెంచరీ సో ఎంటర్ అయినప్పుడు అప్పుడు యుఎస్లో చిన్నగా యుఎస్ డామినేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా యుఎస్లో చిన్నగా ఫార్మింగ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన బ్రిలియంట్ ఐడియా ఏంటంటే మనందరం ఇలా గ్రూప్గా ఫామ్ అయ్యి అగ్రికల్చర్ చేద్దాం, దానివల్ల క్యాపిటల్ పూల్ అవుతుంది, దానివల్ల మనందరం కలిసి చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే 1 acre కోసం ట్రాక్టర్ కొనటం బెస్టా? ట్రాక్టర్ అనేది 1 acre కాదు కదా, మాది 10 acres. 10 acres అందరూ క్లబ్ అయిపోయి ట్రాక్టర్ ఒక్కటి కొనుక్కుంటే నాకు బడ్జెట్ తగ్గిపోతుంది, అంతే కదమ్మా. సేమ్ అలాగే వాళ్ళు కూడా అందరు ఫార్మర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి కల్టివేషన్ చేసినప్పుడు ఖర్చు తగ్గిపోతుంది, బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఆ వచ్చిన బెనిఫిట్ని షేర్ చేసుకుందాం, ఆ కాన్సెప్ట్ వచ్చింది. దాన్నే కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటారు. ఏమంటారు దాన్నే? కోఆపరేటివ్ ఫార్మింగ్. ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ చేయటం. కోఆపరేటివ్ ఫార్మింగ్ స్టార్ట్ అయింది అప్పుడే. అంతా బాగానే వెళ్తున్న టైంలో ఆ వచ్చిన బెనిఫిట్ని షేర్ చేసే ప్రాసెస్లో చాలామంది డౌట్స్ వచ్చినాయి. సరిగా జరగట్లేదు, షేర్ చేసేవాళ్ళు సరిగా చేయట్లేదు, ఎక్కువ వచ్చినా సరే వాళ్ళు తినేసి చాలా తక్కువ మాకు షేర్ చేస్తున్నారు అని డౌట్స్ వచ్చినాయి. అక్కడ మళ్ళీ చెక్ చేయడానికి ఏ టెక్నిక్ని యూజ్ చేశారమ్మా అప్పుడు కూడా? సార్ అది చెక్ చేయడానికి ఏ టెక్నిక్ని యూజ్ చేశారు? అడైర్ అనే టెక్నిక్. అక్కడ కూడా హానెస్టీనే చెక్ చేశారు. అంటే ఆ పెద్ద మనుషులు ఎవరైతే షేర్ చేస్తారో ఎంత వచ్చింది ఏంటి అని వాళ్ళని వచ్చి ఒకళ్ళు ఎంక్వైరీ చేయటం, వాళ్ళు చెప్పింది వినటం, కరెక్టో కాదో డిసైడ్ చేయటం. ఇక్కడ కూడా ఆడిటింగ్ అనే టెక్నిక్ని హానెస్టీని చెక్ చేయడానికే యూజ్ చేశారు 17th సెంచరీలో. అప్పుడు 18th సెంచరీ ఎంటర్ అవుతుంది. అప్పుడే ఫార్మింగ్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. సార్ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టడానికి చాలా మనీ కావాలి కాబట్టి ఒక పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అప్పుడే కంపెనీస్ లాంటివి స్టార్ట్ అయినాయి. కంపెనీస్ సార్ ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా క్యాపిటల్ కావాలి, చాలా డబ్బులు కావాలి కాబట్టి పబ్లిక్ దగ్గర నుంచి టేక్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్. అప్పట్లో షేర్స్ ఇష్యూ చేసేవాళ్ళు అప్పట్లోని. సార్ ఇప్పుడు షేర్ హోల్డర్కి వాళ్ళ డబ్బులు కాబట్టి వాళ్ళు వచ్చి బిజినెస్ చేయరు, మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ చూపించాలి, ఇదిగో మీ డబ్బులతో ఈ బిజినెస్ చేసాం. ఫస్ట్ టైం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ఇష్యూ చేయటం 18th సెంచరీలో స్టార్ట్ అయిందండి. 18th సెంచరీలో ఫస్ట్ టైం ఏం చేస్తున్నారమ్మా, ఇదిగో మీరు ఇచ్చిన డబ్బులతో ఇది పర్టికులర్గా ఇంత ఖర్చు అయింది, ఇంత బిజినెస్ చేసాం, ఇంత సేల్స్ ఉంది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇదిగో ఇది మీకు ఇంత షేర్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అదే. ఇప్పట్లో బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ ఉంటుంది కదా, అవి కొంచెం వేరే మెథడ్లో. అప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి చిన్నగా పబ్లిక్కి రిలీజ్ చేయడం స్టార్ట్ అయింది. సో అప్పుడు వాళ్ళు కొంతమంది డౌట్ పడ్డారు, సార్ ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా చెక్ చేయాలి కదా. అప్పుడు వాళ్ళు థింక్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి ఏ టెక్నిక్ వాడితే బాగుంటుంది అని. అప్పటి వరకు ఆడిటింగ్ అనే టెక్నిక్ హానెస్టీని చెక్ చేయడానికి వాడారు. ఇప్పుడు ఆ పర్టికులర్ ఆడిటింగ్ అనే టెక్నిక్నే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ టైం 18th సెంచరీలో ఆడిటింగ్ అనే టెక్నిక్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి యూజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి హానెస్టీ ఇలా రిమైనింగ్ ఏరియాస్ని చెక్ చేయడానికి వేరే టెక్నిక్స్ వచ్చేసినాయి. బట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి మాత్రం ఒకే టెక్నిక్, ఇప్పటి వరకు అదే టెక్నిక్ వాడుతున్నాం. ఏంటి ఆ టెక్నిక్ సార్ అంటే ఆడిటింగ్. దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ అయింది. 18th సెంచరీలో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దాన్ని చెక్ చేయడానికి ఫస్ట్ టైం ఆడిటింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేశారు. సో ఆ ప్రాఫిట్స్ కరెక్టా రాంగా అని. సో తర్వాత 19th సెంచరీ 18th సెంచరీ ఆ టైమ్స్లోనే అప్పట్లో వన్ ఆఫ్ ది షేర్ హోల్డరే వచ్చి చెక్ చేసేవాళ్ళు. ఆడిటింగ్ అనే టెక్నిక్ని నేర్చుకొని ఆ వన్ ఆఫ్ ది షేర్ హోల్డరే వచ్చి చెక్ చేసేవాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏంటి సార్ ఆ ప్రాబ్లం అంటే, సార్ షేర్ హోల్డర్ చెక్ చేసేటప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టలేదు, తక్కువ కట్టింది. ఆర్ బ్యాంకర్ ఫండ్స్ని కంపెనీ
ఏదో అబద్ధం చెప్పి ఎక్కువ లోన్ తీసేసుకుంది. ఇవన్నీ షేర్ హోల్డర్ చెప్పడు. షేర్ హోల్డర్ ఏం చూస్తాడు? నాకు కరెక్ట్‌గా ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందా? అది సరిగ్గా ఇచ్చారా లేదా? అని అతని పాయింట్ ఆఫ్ వ్యూ వెరిఫై చేసుకుంటాడు. టాక్స్ కట్టలేదు కంపెనీ సరిగ్గా గవర్నమెంట్ కంటే ఓకే. పర్లేదు. దానివల్ల ఎవరికి లాభం అమ్మా? షేర్ హోల్డర్‌కే లాభం. తక్కువ కడితే. అది ఇప్పుడు రిపోర్ట్ చేస్తాడా? చేయడా? చేయడు. షేర్ హోల్డర్ రిపోర్ట్ చేయడు వెరిఫై చేసి. ఎందుకు? గవర్నమెంట్‌కి టాక్స్ కట్టలేదు అంటే అది అసలు రిపోర్ట్‌లోనే రాయడు. ఎందుకంటే అతనికి బెనిఫిట్ పాయింట్ అది. అంటే ఇక్కడ చాలామంది గవర్నమెంట్ కానీ అదర్ పార్టీస్ క్రెడిటార్స్ లోన్స్ ఇచ్చిన వాళ్ళు అతను ఏదైతే వన్ ఆఫ్ ది మెంబరే చెక్ చేస్తారో దాన్ని ఒప్పుకోలే ఆ వెరిఫికేషన్. అదే అతని పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేస్తాడు. సార్ పోనీ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసుకోండి అంటే చెక్ చేయటమే సరిపోతుంది. ఇదంతా ఎందుకు సార్? దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి. ఎవరికి సంబంధం లేని వ్యక్తి, షేర్ హోల్డర్ కాదు, బ్యాంకర్ కాదు, గవర్నమెంట్ కాదు, ఒక ఇండిపెండెంట్ పర్సన్ ద్వారా చెక్ చేయిస్తే అందరికీ నమ్మకం వస్తుంది కదా. ఎస్ సార్, అతనే ఆడిటర్. ఇప్పుడు అర్థమైంది. ఆడిటర్ అనేవాళ్ళు షేర్ హోల్డర్గా ఉండాలా? ఉండకూడదు. ఏ రోల్ ప్లే చేయకూడదు కంపెనీలో. ఒకవేళ కంపెనీలో షేర్ హోల్డర్ లాగా కానీ ఎలా ఉంటే ఆడిటర్ కింద పనికిరాడు, ఎలిజిబుల్ కాదు, డిస్క్వాలిఫై అవుతాడు. ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడే అతను ఇచ్చిన రిపోర్ట్ అందరూ నమ్ముతారు. సో దట్స్ వై ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందమ్మా. ఎప్పుడు? 19th సెంచరీలో. ఇక్కడ ఇక్కడ గేమ్ రన్ అవుతుంది, క్రికెట్ అనే గేమ్. ఇక్కడ ఎవరమ్మా ఇండిపెండెంట్ పర్సన్? ఎవరు ఇక్కడ చెప్పండి? ఎవరు ఇండిపెండెంట్ పర్సన్ ఇక్కడ? ఇక్కడ ఇండిపెండెంట్ పర్సన్ ఎవరమ్మా వీళ్ళందరిలో? ఇండిపెండెంట్ పర్సన్ ఎవరు? ఎంపైర్. తెలుసు కదా గేమ్ గురించి. సో ఎంపైర్ అనే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ అంటే, ఇండిపెండెంట్గా ఏ టీంకి సపోర్ట్ చేయకుండా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు జనరల్లీ. ఇంకా వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారు అనేది పాయింట్ ఆఫ్ సెలెక్ట్ చేశారు. సేమ్ అలాగే ఆడిటర్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. అప్పుడు అతను ఇచ్చిన రిపోర్ట్, అతను వెరిఫై చేసి ఇచ్చిన రిపోర్ట్ని అందరూ నమ్ముతారు. అదే వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ వచ్చి వెరిఫై చేసి రిపోర్ట్ ఇస్తే షేర్ హోల్డర్స్ అందరూ నమ్ముతారు, బ్యాంకర్ నమ్మడు, గవర్నమెంట్ అస్సలు నమ్మదు షేర్ హోల్డర్ వెరిఫై చేసి రిపోర్ట్ ఇచ్చాడు. అదే ఒక ఇండిపెండెంట్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు అంటే ఎవరైనా రిలే అవుతారు. అది అలాంటి కాన్సెప్ట్ వచ్చింది 19th సెంచరీలో ఆడిటింగ్లో. అప్పటి నుంచి ఆడిటింగ్కి పాపులారిటీ పెరిగిపోయింది. ఎప్పుడైతే ఒక ఇండిపెండెంట్ పర్సన్ చేత ఆడిటింగ్ అనేది జరగబోతుంది అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి ఆడిటర్కి ఆడిటింగ్కి ఒక పాపులారిటీ వచ్చేసింది. ఆడిటింగ్కి ఒక పాపులారిటీ వచ్చింది. చాలామంది ఆ టెక్నిక్ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి. అప్పటి వరకు అంత పాపులర్ ఉండేది కాదు. 19th సెంచరీలో పాపులారిటీ వచ్చింది. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యాక్ట్స్, లాస్ వచ్చేసినాయి. సో 20th సెంచరీలో ఇండియాకు సంబంధించి కంపెనీస్ యాక్ట్ రాసుకున్నారు 1956లో. ప్రతి కంపెనీ కంపల్సరీ ఆడిట్ చేయించాలని ఒక రూల్ రాసేసుకున్నారు. అంటే అంతకుముందు దాకా ఎలా ఉండేది? ఆప్షనల్ అమ్మ, వాళ్ళకి ఇష్టమైతేనే చేయించేవాళ్ళు. 19th సెంచరీలో వాళ్ళకి ఇష్టమైతేనే ఆడిట్ చేయించేవాళ్ళు. ఈవెన్ దో 1956 వరకు 20th సెంచరీలో కూడా వాళ్ళకి ఇష్టమైతేనే ఆడిటింగ్ చేయించేవాళ్ళు, ఆప్షనల్. బట్ ఫస్ట్ టైం 1956లో ఇండియాలో కంపెనీస్ యాక్ట్లో క్లియర్గా రాశారు, ఎవ్రీ కంపెనీ మస్ట్ అండ్ షుడ్, ఈవెన్ ఇట్ ఈస్ అ స్మాల్ కంపెనీ ఆర్ లార్జ్ కంపెనీ, ఈవెన్ ఇట్ ఈస్ అ స్మాల్ కంపెనీ ఆర్ లార్జ్ కంపెనీ, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, ఈవెన్ ఇట్ హ్యాస్ లాసెస్ ఆర్ ప్రాఫిట్స్, లాసెస్ ఉన్నా ప్రాఫిట్స్ ఉన్నా, ఈవెన్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్ మోటివ్ ఆర్ నాన్ ప్రాఫిట్ మోటివ్, ప్రాఫిట్ మోటివ్ అయినా సర్వీస్ ఓరియంటెడ్ అయినా కంపల్సరీ ఆడిట్ చేయించాల్సిందే. అని కంపెనీస్ యాక్ట్లో రాసేసారు ఒక పాయింట్. ఇప్పుడు ఆప్షనల్గా కంపల్సరీ చేయించాలి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీ చేయించాల్సింది. ఇంకా పాపులారిటీ వచ్చేది ఏముంది? మ్యాండేటరీ అన్నాక యాజ్ పర్ యాక్ట్. చేయించలేదు, కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, ఆడిట్ చేయించు, ఆర్ఓసి క్యాన్సిల్ చేస్తాడు కంపెనీలో. సో 20th సెంచరీలో స్టాట్యుటరీ రికగ్నిషన్ అంటే లీగల్గా ఆడిటింగ్ కంపల్సరీ అని అన్నారు. దాన్నే స్టాట్యుటరీ రికగ్నిషన్ అంటారు. లీగల్గా మ్యాండేటరీ అయింది అనే దాన్నే స్టాట్యుటరీ రికగ్నిషన్ అంటారు. అంటే కంపల్సరీ చేయించుకోవాలి యాజ్ పర్ యాక్ట్ అని టెక్నికల్గా ఎలా చెప్తారమ్మా? స్టాట్యుటరీ రికగ్నిషన్. సార్ మరి అప్పటి వరకు ఎలా ఉండేది? కంపల్సరీ అన్నారు కానీ ఆడిటర్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళమ్మా. ఒక రూల్స్ ప్రొసీజర్స్ అని ఉండేవి కాదు, స్టాండర్డ్స్.
సో చిన్నగా 21st సెంచరీలో స్టాండర్డ్స్ ఆడిటింగ్ ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందని స్టాండర్డ్స్ డెవలప్ చేసుకొని ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ చేస్తున్నారు. అప్పుడు స్టాండర్డ్ సార్ ఇంకా ఆ డెవలప్మెంట్స్ అనేవి ఆడిటింగ్లో స్టాప్ అయిపోయినాయా? ఇవి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అమ్మ డెవలప్మెంట్స్. సో మీరు చూసినట్టయితే లాస్ట్ వీక్ కూడా అమెండ్మెంట్ వచ్చింది ఆడిటింగ్ స్టాండర్డ్స్లో. ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉండక మా ప్రపంచం మారుతూ ఉండగా స్టాండర్డ్స్ కూడా మారుతూ ఉండాలి కదా. టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది, ఆడిటర్ కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆడిట్ చేయాలి. ఇంకా డెవలప్మెంట్స్ అనేవి 21st సెంచరీ, 22nd సెంచరీ, 23rd సెంచరీ ఇక రాసుకుంటూ వెళ్ళిపోవడమే. సో డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఇప్పటి వరకు ఉన్నది బెస్ట్. ఇప్పుడు వరకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులకి ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అవి బెస్ట్ అమ్మ. సో ఇలా డెవలప్ అయింది అమ్మ. ఏమేమి చెప్పుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పుకున్నాం. 16th and 17th సెంచరీలో ఆడిటింగ్ అనే టెక్నిక్ హానెస్టీని చెక్ చేయడానికి వాడారు. 18th సెంచరీలో ఫస్ట్ టైం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి వాడారు. 19th సెంచరీలో ఇండిపెండెన్స్ ఆఫ్ ఆడిటర్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఆడిటింగ్లోకి, పాపులారిటీ వచ్చింది ఆడిటింగ్కి. 20th సెంచరీలో స్టాట్యుటరీ రికగ్నిషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ చేయించాలి. 21st సెంచరీలో ఆడిటింగ్ ఎలా చేయాలో స్టాండర్డ్స్ రాసుకుని అది ఫాలో అవుతూ చేశారు. అప్పుడు ఒక స్టాండర్డైజ్డ్గా ఒక థింగ్. ఇది బ్యాక్గ్రౌండ్. ఇలా వచ్చిన సబ్జెక్ట్ని మనం చదువుకుంటున్నాం. మీరు చూస్తూ ఉండగా నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ చెప్పాను ఈ క్లాస్లోనే. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇండిపెండెన్స్ ఆఫ్ ఆడిటర్, స్టాట్యుటరీ రికగ్నిషన్, డెవలప్మెంట్స్ ఇన్ ఆడిటింగ్ లైక్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ గైడెన్స్. ఎస్ఏ అంటే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అమ్మ. ఎస్ఏ అంటే స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ తర్వాత వస్తుంది. మనం ఏదైనా ఒక షార్ట్ కట్ రాసి దాని ఫుల్ ఫామ్ చెప్పలేదు అంటే అది తర్వాత వస్తుంది అని మీరేం కంగారు పడదు. స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఒకసారి చదవండి అమ్మా. 1 2 3 ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఈ స్లైడ్ వరకు చదవండి, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. టెక్నికల్ వర్డ్స్ అన్నీ. ఒక ఎంత టైం ఇద్దాం, ఒక నిమిషం. మనకు 1 minute టైం ఉంది. సరే 1 minute టైం ఇద్దాం. వీ హ్యావ్ 1 minute టైం. అందరు చదవాలి ఆ డిస్ప్లే స్లైడ్. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇవి కూడా రైట్. ఎవరైనా 1 person నేను చెప్తాను సార్. 1 by 1 బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఓకే అమ్మా. 16 and 17 honest. ఓకే 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 ఏ రికగ్నిషన్?
1 2 3 4 5 టైమ్ అప్ అయిపోయింది. మళ్ళీ చదవచ్చు. నెక్స్ట్ ఛాన్స్ గోస్ టు వసంత్. 16th and 17th century honesty, sir. ఓకే Only there is the honesty. ఓకే 18th century financial information, ఓకే where the shareholders can check the financial information through. ఓకే In 20th century statutory recognition. ఆహా ఇండిపెండెన్స్ ఆఫ్ ఆర్డర్ In 19th century, అయిపోయింది. independence of authority. ఓకే అయిపోయింది. There used to be independent authority. ఓకే 19th independence of authority. 20th century statutory recognition. 21st century authority. Like standards of authority guidance. ఓకే వెల్ ట్రైడ్. మా కరిష్మా మళ్ళీ చెప్తావా? కరిష్మానేనా పేరు? ఇంకా ఓకే స్టార్ట్. లహరి. 16th and 17th century honesty. ఓకే 18th century financial information. ఓకే 19th century independence of authority. ఓకే 28th century statutory recognition. ఓకే 21st century developments in auditing. డెవలప్మెంట్స్ ఇన్ ఆడిటింగ్. ఓకే రైట్. ఇంకా నెక్స్ట్ అందరు చాలా మంది ఉన్నారు, అందరూ చెప్పాలి. రిపీట్ మా కరిష్మా. ఓకే రైట్. ఓకే స్టాట్యూటరీ రికగ్నిషన్ రైట్. డెవలప్మెంట్స్ ఇన్ ఆడిటింగ్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే డెవలప్మెంట్స్ ఇన్ ఆడిటింగ్. ఓకేనా? ఓకే రైట్ అదమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో అందరూ మీ మెటీరియల్లో ఉంటుంది. సో బేసిక్ బుక్లో ఉంటుందమ్మా ఇది. సో బట్ బేసిక్ బుక్లో నేనే స్కిప్ చేసినట్టున్నా ఇది, ఐ థింక్ సో. జస్ట్ స్లైడ్లోనే పెడతాను బికాస్ బేసిక్ బుక్లో ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇస్తాను. మేబీ ఇది కూడా ఇంపార్టెంట్ కంటెంట్, దీని నుంచి రిలవెంట్ కంటెంట్ ఇస్తాను బేసిక్ బుక్లో. ఐ థింక్ చిన్న స్లైడ్ వేస్తుంటాను అంతే బేసిక్ బుక్లో. ఎనీవే సో నెక్స్ట్ క్లాస్లో ఈ కంటిన్యూ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ వి కంటిన్యూ ఇద్దాం. అమ్మ నెక్స్ట్ క్లాస్ ఏముంది ఇప్పుడు? దిస్ ఈస్ ద లాస్ట్ క్లాస్? ఓకే ఫైన్ అమ్మా, ఇట్స్ ఓకే. షెడ్యూల్ అందరికి అర్థమైంది కదమ్మా. సో స్లోలీ ఐ స్టార్ట్ విత్ ద హాఫ్ డే అండ్ స్లోలీ ఐ స్టార్ట్ విత్ ద ఫుల్ డే. ఫుల్ డే వేస్తాను, స్లోగా హాఫ్ డే నుంచి ఫుల్ డే. సో ఆ సిలబస్ ఏంటి, ఎలా అవుతుంది, ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా చిన్నగా మీకు చెప్తూ ఉంటాను. ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, ఏవి ఫస్ట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి, దాని తర్వాత ఏది అనేది, ఎందుకు ఆ సబ్జెక్టే ఫస్ట్ కంప్లీట్ చేస్తాను, ఎందుకు రీజన్ ఏంటి, పాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవడానికి అవన్నీ ఉంటాయమ్మా. అవన్నీ స్లోగా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? సో అందరూ ఫిజికల్కి రావడానికి ట్రై చేయండి. ఓకే. సో గుంటూరు వాళ్ళైతే హాస్టల్ ఏది ఉండాలి ఏంటి అనేది మేడంని అడగండి, ఆర్ నన్ను అడిగినా పర్లేదు, నేను చెప్తాను కంఫర్టబుల్గా. లేడీస్ హాస్టల్ అయితే క్యాంపస్ ఆపోజిట్లోనే ఉంటుంది, బాయ్స్ హాస్టల్ కూడా క్యాంపస్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో అంటే ఎదురు బిల్డింగ్సే, సో క్యాంపస్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో వాటిలో అయితే బెస్ట్ అమ్మా, అవి బాగుంటాయి. మిగతావన్నీ బాగుంటాయి అని నాకు చెప్తారు కానీ ఒకసారి చూడండి. సో మీ సీనియర్స్ అయితే ఆ హాస్టల్స్ బాగున్నాయి అని చెప్పారు. ఓకే. సో మీరు కూడా ఒకసారి చూసుకోండి. అవి అయితే వాకబుల్ ఉంటుంది, నైట్ టైం స్టడీ కూడా బాగుంటుంది. క్యాంపస్ మ్యాక్సిమం 24/7 ఓపెన్, నైట్ కూడా 11 వరకు 10:30 వరకు ఓపెన్ చేసే ఉంటుంది. బట్ పోలీసులు మరీ 24/7 ఓపెన్ చేయొద్దని నోటీస్ ఇచ్చారు కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. సో మీ సీనియర్సే వచ్చి ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంటారు. నైట్ 11:30, 11 వరకు ఉంటారు. ఇలా క్యాంపస్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు. ఎదురు హాస్టలే అయితే ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. ఇబ్బంది ఇలాంటివన్నీ ఉంటాయి. కేర్ఫుల్గా చదువుకుంటే నీట్గా అయిపోద్దమ్మా. చాలామంది పాస్ అయ్యారు. ఫొటోస్ కూడా క్యాంపస్ ముందు అంటించాను. మీ ఫోటో కూడా ఆ క్యాంపస్ ముందు వేయాలి అని నా కోరిక. ఓకే. సో కొంచెం ఎఫర్ట్ పెట్టండి, డెఫినెట్లీ మీ ఫోటో పెద్దగా వేస్తాను. ఓకేనా? రైట్. బై అమ్మా.
ఇక్కడ ఇందాక మీరు డిస్ప్లే చేసిన పీపీటీలో S1 చెప్పారు కదా సార్. అది schedule అనేది కాదు స్టేజ్ 1 స్టేజ్ 2 అని స్టేజ్ వైజ్ డెవలప్ అయింది కదా. స్టేజ్ 1లో ఈ ప్రాసెస్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అలా అనమాట. ఆ స్టెప్స్ వైజ్ అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఆడిటింగ్ అని. అన్ని స్టెప్స్ పట్టింది ఆడిటింగ్. ఓకే Okay. ఓకే ఫైన్ బాయ్. థ్యాంక్ యూ బాయ్.